నమస్కారం మిత్రులారా, నేను మీ భార్గవ శర్మ. ఇదివరకు కార్యక్రమాల్లో మనం అయ్యప్ప గురించి అనేక విషయాలని చర్చించుకుంటూ వచ్చాము. స్వానుభవముతో మనము నేర్చుకుంటున్నటువంటివి, తెలుసుకుంటున్నటువంటి విషయాల గురించి ఇంకా విపులంగా మనం ప్రస్తావించుకుంటూ మన యొక్క అనుభవాలని ఒకళ్ళకొకళ్ళు అందిపుచ్చుకుంటూ ఉన్నాం. అందులో మనకి అయ్యప్ప దీక్షాధారులు అనగానే తత్వం అసి అనేటువంటి మూడు పదాల కలయికతో కూడుకున్నటువంటి ఒక పదము గుర్తొస్తూ ఉంటుంది. తత్వం అసి అనేటువంటి మాటని మనము కొంచెం వేగంగా చెప్పుకుంటే తత్వమసి అనేటువంటి మాటగా చెప్పాల్సి వస్తుంది. ఈ తత్వం అసి అనేటువంటి మాటకి అర్థం ఏంటి అనే విషయం గురించి నేను మొదటిసారి శబరిమల యాత్రకి వెళ్ళినప్పుడు ఆ 18 మెట్ల ముందర కూర్చొని ఉండగా మా గురువు గారిని ప్రస్తావించడం జరిగింది. అయ్యా, అక్కడ తత్వమసి అని రాశారు, దానికి అర్థం ఏంటండి అని. ఆయన ప్రస్తుతం వెంటనే ఈ 10 నెట్టంబడి దర్శనం చేసుకో, 18 మెట్లు ఎక్కువ, స్వామివారి దర్శనం చేసుకొని మనము తీసుకున్న ఊరి అంటే ఒక వసతి గృహానికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటే మన తోటి దీక్షాధారులు కూడా ఈ సందేహాన్ని కలిగి ఉన్న వాళ్ళకి ఆ సందేహ నివృత్తి జరుగుతుంది నాన్న అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇరుముడి ముద్ర టెంకాయలు తీసి నెయ్యభిషేకానికి ఒక దగ్గరకి చేర్చి కొబ్బరికాయలు కొట్టి ఆ తర్వాత మాట్లాడుకుంటూ యాదృచ్ఛికంగా ఆ మాటల మధ్యలో ఈ యొక్క సందేహాన్ని బయలుపరచడం మూలంగా వారు ఇచ్చినటువంటి నివృత్తి ఏంటి అని అంటే తత్వం అసి అంటే అది నువ్వే. ఏది? ఏ దేవుణ్ణైతే నువ్వు పూజ చేస్తున్నావో, ఏ స్వామినైతే దర్శనం చేసుకుందామని అనుకుంటున్నావో, ఏ శక్తినైతే అనుభూతి పొందుదామని అనుకుంటున్నావో, ఆ శక్తి కోసము మండల కాలము సంపూర్ణమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష కఠినముగా ఆచరించి చలికాలములో పడరాని పాట్లు పడుతూ కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తూ చల్లటి నీళ్లతో స్నానం చేస్తూ వేకోజాముననే లేచి గొంతులు పోయేదాకా శరణు ఘోష చెప్తూ పూజ చేస్తూ ఈ చిట్టడవిలో, ఈ కారడవిలో ప్రయాణమై వస్తున్నావో ఆ యొక్క శక్తి, నువ్వు ఏ శక్తిని సాధించాలని వచ్చావో ఆ శక్తి నువ్వే. తత్వం అసి అని అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దీక్షాధారుడు తనకి తాను అయ్యప్ప అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఆ యొక్క పదాన్ని పెట్టడం జరిగింది. నేనన్నాను ఆ రోజున, మరి ప్రతి ఒక్క వ్యక్తి మొదటిసారి మాల వేసుకొని రాగానే ఆయన అయ్యప్పగా మారిపోతాడా స్వామి? అలాంటప్పుడు ఇంకా ఈ యొక్క సీనియారిటీ అంటే ప్రతి సంవత్సరము అనుభవముతో 10 ఏళ్ళు 20 ఏళ్ళు మాల వేసుకొని యాత్ర చేసినటువంటి వాళ్ళకి, అప్పుడు మొదటిసారి మాల వేసుకొని యాత్ర చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి తేడా ఉండదు కదా అనే మాట అంటే, అప్పుడు గురువుగారు తెలియజేసిన విషయం ఏంటంటే ప్రతి మనిషిలోనూ 18 దుర్గుణాలు ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలంటూ అరిషడ్ వర్గాలు, ఇవి కాకుండా అనేక రకాలైనటువంటి ఇంకా చెడు కోరికలు, లక్షణాలు. ఆ లక్షణాలన్నీ కూడా ప్రతి మనిషిని మనిషిలాగా కాకుండా ఒక పశువుగా మారుస్తూ ఉంటాయి. పశువు అని మనం అనగానే ఒక దున్నపోతుని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఎవరినైనా సరే మొండి వాళ్ళని, మూర్ఖులని ఏదైనా జంతువుతో పోల్చాలి అంటే దున్నపోతుతో పోలుస్తూ ఉంటారు. దున్నపోతుకి సంస్కృతములో ఉన్నటువంటి పేరేంటి? మహిషము. 18 సంవత్సరాల పాటు అన్నీ ఒకటేసారి కాకుండా సంవత్సరానికి ఒక దుర్లక్షణాన్ని వదులుకుంటూ 18 లక్షణాలని కూడా 18 సంవత్సరాలలో వదిలేస్తే ఆ పశు ప్రవృత్తి, మనిషిలో ఉన్నటువంటి పశు ప్రవృత్తి మాయమైపోతుంది. దాన్ని చంపినటువంటి వాళ్ళం అవుతాం మనం, ఆ పశు ప్రవృత్తిని. అయ్యప్ప జన్మరహస్యము కూడా అదే, మహిషి మర్దన చేయటం అంటే ఒక దున్నపోతుని వధించడం, ఒక పశువుని వధించడం. అలాంటి పశువుని మనము స్వామిగా మారి వధించి మనకి మనము అయ్యప్పగా మారడానికి 18 సంవత్సరాల కఠినమైనటువంటి పరిశ్రమ మనము చేయాల్సింది ఉంటుంది. కాబట్టి 18వసారి 18 దుర్గుణాలన్నీ వదిలిపెట్టి ఎవరైతే ఆ 18వ మెట్టు మీద అడుగిడి ఇరుముడితో ఆ స్వామి దర్శనం చేసుకుంటారు, వాళ్ళు సాక్షాత్తు అయ్యప్ప స్వరూపులవుతారు అనేటువంటి మాటని తెలియజేయటం జరిగింది.
ఇంకా ఈ మాటని నేను చెప్పడం ద్వారా చాలామందిలో ఒక సందేహం వస్తుంది, చాలామందికి వచ్చింది కూడా. ఆ సందేహం ఏంటంటే, మరి ఒకసారో 2 సార్లు 3 సార్లు మాల వేసుకొని యాత్ర చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రావా అనేటువంటి ఒక రకమైనటువంటి ఆలోచన, ఒక రకమైనటువంటి సందేహము బయలుపరచడం జరిగింది చాలామంది. ఎందుకు రాదండి? తప్పకుండా వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి కూడా అవకాశాన్ని ఇస్తున్నాడు ఆ స్వామి తన యొక్క దీక్ష చేయడానికి. వారి యొక్క పూర్వ పుణ్యము కర్మ అనుసరించి ఎన్నిసార్లు మాల వేసుకోవాలి, ఎన్నిసార్లు దీక్ష చేయాలి, ఎంతటి గొప్ప శక్తుల్ని పొందాలి అనేటువంటిది భగవంతుడు నిర్ణయిస్తాడు. కొంతమంది ఒకటేసారి మాల వేసుకోవచ్చు, కొంతమంది 30-40 సార్లు కూడా మాలధారణ చేసి రావచ్చు, కొంతమంది అలా మార్గమధ్యంలోనే స్వామిలో ఐక్యమైపోయి ఉండొచ్చు, ప్రయాణంలో అనారోగ్యం మూలంగానో ఇంకో కారణం మూలంగానో. అయినా కూడా ఇక్కడ మనము భాగవతములోని ఒక ఘట్టాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే 18 సార్లు మాల వేసుకోక ఒకటేసారి మాల వేసుకున్న వాళ్ళైనా, కొంతమంది మాల వేసుకున్నాక ఓ 40 రోజులు 39 రోజులు దీక్ష అయిపోయిన తర్వాత అనుకోని పరిస్థితుల మూలంగా తమ యొక్క మాల విసర్జన చేయవలసినటువంటి పరిస్థితి వస్తే వాళ్ళ యొక్క బాధ వర్ణనాతీతం స్వామి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేసినటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మహాభాగవతములో వామనావతార ఘట్టములో ఉంటుంది ఈ యొక్క విషయం. ఏంటంటే, బలిచక్రవర్తి యాగం చేసి అన్ని దానాలు ఇస్తూ ఉంటే వామనుని అవతారంలో శ్రీ మహావిష్ణువు అక్కడికి ఎత్తించడం జరుగుతుంది. ఆ వచ్చినటువంటి ఆ వామనుడు అంటే పొట్టి బ్రాహ్మణ్ణి చూసి ఆ బలిచక్రవర్తి పొందుతాడు, ఆశ్చర్యపోతాడు. ఆ కాంతి, ఆ మొహంలో ఉన్నటువంటి వర్చస్సు, మరి వచ్చింది సాక్షాత్తు మహావిష్ణువు కదా, మరి అంత వర్చస్సు ఉండదా? అయినా వచ్చింది ఒక బ్రాహ్మణ బాలకుడు అని అనుకొని ఆయనను చూసి వరచేలంబులో మాడలో వన్యంబులో అంటూ ఏం కావాలో అడుగు నాయనా, చేలు కావాలా, డబ్బులు కావాలా, వన్యాలు కావాలా, కాంతలు కావాలా, హిరణ్యం కావాలా, ధరణి ఖండం కావాలా అని ఆ బలి ఎమోషనల్గా అడుగుతాడు. వామనుడు అంటాడు, 3 అడుగుల నేల ఈయనైనా చాలు, నాకు అంతకన్నా ఎక్కువ ఎందుకంటాడు. అప్పుడు ఏం వెర్రి బ్రాహ్మడివయ్యా బాబు, నువ్వు బోల్డన్ని ఇస్తానంటే 3 అడుగుల నేల అడుగుతున్నావు, అసలు దీనికి ఏమైనా అర్థం ఉందా అని చెప్పేసి ప్రశ్నిస్తే, ఆ బలిని మనకి ఆదర్శంగా అంటే మధ్యలో ఒక ఆధారంగా ఏర్పాటు చేసి ఆయనకి చెప్పినట్లుగా సర్వమానవాళికి విష్ణుమూర్తి వామనావతారములో చెప్పినటువంటి మాట ఏంటంటే, వ్యాప్తించందగ వగవక ప్రాప్తం మగులేశమైన 10,000 తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కన్బడునే అంటాడు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.